దాదాపు ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు అతను చనిపోయినాడని పుకార్లు వస్తుంది. ఎందుకంటే చివరిసారిగా అతను నవంబర్ 5 ఆ ప్రాంతంలో మాత్రమే వీళ్ళు కుటుంబ సభ్యులు కలవగలిగారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల్ని ఎవరిని, అంటే ముగ్గురు చెల్లెలు ఉన్నారు ఆయనకి, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ అండ్ నోరీన్ ఖాన్, అట్లాగే కొడుకులు ఇద్దరున్నారు, కాసిం ఖాన్ అండ్ సులేమాన్. సో వీళ్ళిద్దరు, ఈ కొడుకులనిద్దరిని కానీ భార్యలను కానీ ఆయన భార్య బుస్రాక్ బీబీ కానీ చెల్లెల్ని కానీ ఎవరిని కూడా కుటుంబ సభ్యుల్ని లోపలికి అలౌ చేయట్లేదు. యాక్చువల్గా కోర్టు పర్మిషన్ ఇచ్చింది కలవడానికి, అయినా కూడా అధికారులు ఇది కుట్ర జరుగుతుంది ఆయన కలవనిస్తే అని చెప్పి కలవనివ్వట్లేదు. సో అందుకని మొన్నటి నుంచి ఆందోళనలు చేస్తున్నారు అక్కడ స్త్రీలు. తర్వాత పీటీఐ, ఆయన స్థాపించిన పార్టీ పేరు పాకిస్తాన్ తెహ్రీన్ ఈ ఇన్సాఫ్ అనే పార్టీ, వాళ్ళ సభ్యులు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి కొంతమంది లీడర్లు కూడా నిన్న సిట్-ఇన్ అంటారు, సిట్-ఇన్ ప్రోగ్రామ్ అక్కడ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ చెల్లెలు నోరీన్ ఖాన్ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడింది. ఆమె చెప్తున్నది ఏమంటే, మోడీ మాకు మద్దతు తెలియజేయాలి, మోడీ రంగంలో దిగాలి, ఇంటర్నేషనల్ ప్రెజర్ ఉంటే కానీ అసీం మున్నీర్ వినేయట్లేదు, అసీం మున్నీర్ ఇమ్రాన్ ఖాన్ని జైల్లోనే చంపాలని కుట్ర చేస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అసీం మున్నీర్ ఉన్నంతకాలం పర్మనెంట్గా ఆయనే పాకిస్తాన్ని ఇండైరెక్ట్గా పరిపాలించాలని ఒక ప్లాన్లో ఉన్నాడు. దానికోసం రాజ్యాంగాన్ని 27వ సవరణ తీసుకొచ్చి, మామూలుగా అయితే అతను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటారు, సో దాన్ని ఇప్పుడు మార్చేసి అతను సిడిఎఫ్ అంటారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే ఒక పోస్ట్ని క్రియేట్ చేసుకుని దాంట్లోకి వెళ్ళిపోయాడు. సో ఈ సవరణ ద్వారా 2030 వరకు పొడిగించుకున్నాడు తన పదవీ కాలాన్ని. అంటే 5 ఏళ్ళు తన పదవీ కాలాన్ని పొడిగించుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఒక 5 ఏళ్ళు కూడా పొడిగించుకునే అవకాశం ఉంది. అంటే 2035 వరకు ఆయనే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేది ఒక పోస్ట్లో ఉంటూ, అంటే కంప్లీట్గా కంట్రీని తనే రన్ చేస్తూ, ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి కానీ కీలుబొమ్మల్లాగా ఉండాలనేది తన ఇది. అది మామూలుగా అయితే ఇమ్రాన్ ఖాన్ బయటికి రాకపోతే అది సాధ్యమవుతుంది. ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తే, మళ్ళీ ఎలక్షన్లు వచ్చి ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే దీనికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇమ్రాన్ ఖాన్ని బయటికి రానివ్వకుండా ఉంటే ఇంకెవరూ కూడా ఆ స్థాయి నాయకత్వం పీటీఐలో లేడు కాబట్టి తను బతుకున్నంత కాలం తనే పాకిస్తాన్ని పరిపాలించాలనేది అసీం మునీర్ యొక్క ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది. అందుకని ఇమ్రాన్ ఖాన్ని అక్కడ డెత్ సెల్ అంటారు, అంటే ఒక సాలిటరీ సెల్లో పెట్టేసి చాలా కాలం ఆయనకి కనీసం సూర్యరశ్మి కూడా సోకకుండా చేసి స్లో పాయిజన్ ఇచ్చి అతన్ని మెల్లగా అనారోగ్యంతో జైల్లో చనిపోయాలనేది ఫస్ట్ ప్లాన్. దాని తర్వాత టార్చర్ కూడా పెడుతున్నట్టుగా చెప్తున్నారు. ఆ టార్చర్ తట్టుకోలేక ఆయన చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. నిన్న కూడా నేను చెప్పాను, ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ కానీ ఖురాసాన్ ఇంగ్లీష్ అనే 2 పత్రికల్లో ఫస్ట్ ఈ న్యూస్ బయటకు వచ్చింది. దాంతో మొత్తం ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, ఇండియా మీడియా కావచ్చు దీని మీద స్పందించారు. అట్లాగే అక్కడ పీటీఐ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గత 4 రోజుల నుంచి జైలు ముందు, రావల్పిండిలో ఉండే అడియాల జైలు ముందు నిరసన తెలియజేస్తున్నారు. దాని మీద కూడా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి అటాక్ చేస్తున్నారు. అంటే పీటీఐ కార్యకర్తలను కానీ నాయకులను కానీ పెద్ద ఎత్తున కొట్టడం, చంపడం, తర్వాత జైళ్ళల్లో పెట్టడం అనేది గత కొంతకాలంగా అసీం మున్నీర్ చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే అసీం మున్నీర్కి ప్రతిపక్షం అనేది ఉండకూడదని. ఇప్పుడు అసీం మున్నీర్ ప్లాన్ ఏంటంటే, దేశంలో తనకు వ్యతిరేకత దాదాపు 60% వ్యతిరేకత ఉంది. దాన్ని ఈ 60% వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఈ పీటీఐ పార్టీ, ఇమ్రాన్ ఖాన్ పార్టీ. దాన్ని కంప్లీట్గా తొక్కేయాలనేది అసీం మున్నీర్ ఇది. ఈ సందర్భంగా నోరీన్ మాట్లాడుతూ, ఒక హిట్లర్ లాగా అసీం మున్నీర్ బిహేవ్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ దేశంలో అసీం మున్నీర్ని ఎదిరించే ఫోర్సులు ఎవరు లేరు కాబట్టి మోడీ మాకు మద్దతు తెలియజేయాలి. ఎందుకంటే మోడీకి కూడా అసీం మున్నీర్ థ్రెట్గా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అసీం మున్నీర్ లాంటి మిలిటరీ లీడర్స్ ఏం చేస్తారంటే, తమ దేశంలో ఉన్న వ్యతిరేకతని చల్లార్చడం కోసం లేదా డైవర్ట్ చేయడం కోసం పక్క దేశాలతో యుద్ధం అనేది ప్లాన్ చేస్తారు. అది మనకు అనేక చోట్ల జరుగుతుంది. ఇజ్రాయెల్లో కూడా బెంజమిన్ నెతన్యాహు కూడా అదే చేస్తున్నాడు. ఎందుకంటే అతను
ఆల్రెడీ అతని మీద కేసులు ఉన్నాయి, యుద్ధం లేకపోతే అతను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి యుద్ధాన్ని తీసుకొచ్చి డైవర్ట్ చేయడం అనేది చేస్తున్నాడు. ఈవెన్ పుతిన్ కూడా అంతే, పుతిన్ బతుకున్నంత కాలం పుతినే ప్రెసిడెంట్గా ఉండాలనేది పుతిన్ ప్లాన్. అలాగే ఇప్పుడు అసీం మునీర్ కూడా అందుకని ఇండియాతో కావాలని యుద్ధానికి కాలు దువ్వి డైవర్ట్ చేయడానికి అసీం మునీర్ ప్లాన్ చేస్తున్నాడు. అసీం మునీర్కి ట్రంప్ సపోర్ట్గా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీ ఏం చేస్తాడు అంటే, మోడీ డైరెక్ట్గా ఓపెన్గా ఈ విషయాల్లో తలదోచుకుపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా ఇటు మన పుతిన్ హెల్ప్ తీసుకొని కొంత ప్రెజర్ని బిల్డప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ యుఎన్ఓ కానీ తర్వాత రెడ్ క్రాస్ ఇలాంటి సంస్థలంతా కూడా జైల్లో అతన్ని సాధారణ ఖైదీలాగా కాకుండా ఒక ఎక్స్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఒక రాజకీయ ఖైదీలుగా ట్రీట్ చేసి ఆయనకు అన్ని రకాల హక్కులు కల్పించాలనేది డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రెజర్ చేసే అవకాశం మోడీకి కూడా ఉంది. మోడీకి కూడా ప్రధాన శత్రువు ఎవరంటే ఇప్పుడు అసీం మునీరే కాబట్టి అసీం మునీర్ని కొంత ఇబ్బంది పెట్టాలని ఈ సందర్భంగా మోడీ కూడా అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక మంచి ఛాన్స్గా ఉంటుంది. ఎప్పుడైనా పక్క దేశాల్లో మిలిటరీ ప్రభుత్వాలు ఉంటే మనకు తలనొప్పే అది. ఎందుకంటే అక్కడ డెమోక్రటిక్ ప్రభుత్వాలు ఉంటే ప్రజలకు బాధ్యత వహిస్తారు. మిలిటరీ ప్రభుత్వం అనేసరికి ప్రజలకు ఏం బాధ్యత ఉండదు. పైగా వాళ్ళ దేశంలో ఉండే అశాంతి కావచ్చు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, మానవ హక్కుల ఉల్లంఘన కావచ్చు, దీనివల్ల డైవర్షన్ కోసం ఇండియాని కెలకడం, ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేయడం తనకు తెలుసు క్లియర్గా. ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేస్తే ఇండియా వార్కి సిద్ధమవుతుంది, ఇది మనకు హెల్ప్ అవుతుంది అన్న ఒక యాంగిల్ నుంచి అతను ప్లాన్ చేసుకుంటున్నట్టుగా మనకు కనపడుతుంది.